ఈరోజు మన టాపిక్ అదేనండి, గురువులు, టీచర్స్. టీచర్స్ వాళ్ళ ప్రొఫెషన్ గురించి, వాళ్ళు చేసే జాబ్ ఇంపార్టెన్స్ గురించి, వాళ్ళ స్పెషాలిటీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని తీరాలి. జ్ఞానభిక్ష పెట్టిన వాళ్ళు గురువుని త్రిమూర్తులతో పోల్చి వారిని ఇంకా వారికన్నా మించిన స్థానాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంతో పోల్చి సముచిత రీతిన గౌరవించాం. ఇది మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు మనందరికీ గురువు ఎవరు? అక్షరాభ్యాసం చేసిన వాళ్ళ, లేకపోతే మంత్రోపదేశం చేసిన వాళ్ళ, లేక తల్లిదండ్రుల? ఎవరు మనకు గురువులు? మనం ఎలా నిర్ణయించుకోవాలి? మనకు సప్త గురువులు ఉన్నారండి. వాళ్ళు ఎవరో తెలుసా? మొదటి వారు సూచిక గురువులు. సూచిక గురువులు అంటే చిన్నప్పటి నుంచే అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు దిద్దించి మన చేత డిగ్రీలు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన వాళ్ళు వీరు సూచిక గురువులు, మొదటి వారు. రెండవ వారు ఎవరంటే వాచిక గురువులు. వాచిక గురువులు అంటే వీరు అలౌకికమైన జ్ఞానాన్ని, వర్ణాశ్రమ ధర్మాలని, పురాణాలని, వేదాలు, వాటి రహస్యాలని, సిద్ధాంతాలని, పద్ధతుల్ని నేర్పించేవాళ్ళు వాచిక గురువులు. వీళ్ళెవరు? వీళ్ళు రెండవ స్థానంలో ఉన్నారు. ఇకపోతే మూడవ స్థానంలో ఉండేది ఎవరంటే బోధక గురువులు. బోధక గురువులు వీరు మహామంత్రోపదేశాన్ని చేయించి ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా సాధన చేయాలి, ఎలా చరితార్థత పొందాలి అని ఉపదేశించి లోక కళ్యాణం కోసమని పాటుపడేవారు. వీరు బోధక గురువులు. వీరందరూ జనరల్గా మఠాధిపతులుగానే ఉంటారు. నాలుగో వాళ్ళు ఎవరంటే విహిత గురువులు. విహిత గురువులు ఎవరంటే శాశ్వత ఆనందాన్ని పొందేందుకు, రాగద్వేషాన్ని అరికట్టడానికి కల విద్యలను, సంకల్ప వికల్పాలని, చిత్త వైచల్యాన్ని అరికట్టి వైరాగ్యాన్ని బోధించేవారు విహిత గురువులు. వీరు జనరల్గా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇంకపోతే ఐదో వాళ్ళు ఎవరంటే కారణ గురువులు. కారణ గురువులు అంటే కష్టాలకు కారణమైన వాటిని బోధించి వాటికి దూరంగా ఉండేటట్లుగా శారీరకంగా, మానసికంగా తయారు చేసి సన్యాస దీక్షను ఇచ్చేవారు. వీరు కారణ గురువులు. ఇంకపోతే ఆరో వాళ్ళు ఎవరంటే నిషిద్ధ గురువులు. వీరేంటంటే క్షుద్ర విద్యల్ని అభ్యసించి దుష్టశక్తులను ప్రయోగించే ప్రక్రియలు నేర్పించేసి ఇతరుల మరణాలను సైతము శాసించే విద్యలను, వశీకరణ విద్యలను నేర్పించేవారు. వీరు నిషిద్ధ గురువులు. వీరు ఆరవ గురువులు అన్నమాట. ఇకపోతే ఏడో వాళ్ళు ఎవరంటే పరమ గురువులు. పరమ గురువులు అంటే ఎవరంటే అహం బ్రహ్మస్మి అంటే నేను అంటే ఏంటి తెలియజేసేవాళ్ళు. పరబ్రహ్మ తత్వాన్ని నేర్పించి జనన మరణాల భయాన్ని తొలగించి జ్ఞానజ్యోతులను వెలిగించేవారు. వారు పరమ గురువులు. ఉదాహరణకి కృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరూ గురు శిష్యుల సంబంధం. వీళ్ళందరూ ఇదండి గురు సాంప్రదాయం. అయితే మనం ఏమనుకుంటామంటే ఇలాంటి గురు సాంప్రదాయంలో ఏ విద్యనైనా సరే, ఎవరైనా సరే జ్ఞానభిక్ష పెట్టే వాళ్ళంతా మహాత్ములు, గురువులు. అయితే ఆ గురువులకి గురువు ఎవరో తెలుసా? వేదవ్యాసుడు. అవును, వేదవ్యాసుడు అసలు పేరు ఏంటంటే కృష్ణుడు అని ఎందుకన్నారంటే నల్లగా ఉండటం మూలంగా ఆయనని కృష్ణ అని పిలిచేవాళ్ళంట. అయితే సత్యవతి పరాశరులకు ద్వీపంలో జన్మించాడు కనుక ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అన్నారు. పూర్వం మహర్షులు రాసిన వేదాలని, పురాణాలు, ఇతిహాసాలని కాలక్రమంలో శిథిలం అయిపోయినప్పుడు వాటన్నింటినీ కూర్చి 4 వేదాలతో పాటుగా పంచమ వేదమైన మహాభారతాన్ని, పురాణాల్ని ఉద్ధరించాడు కనుక ఈయన వేదవ్యాసుడు అని పిలువబడ్డాడు. అందుకని మనం జనరల్గా ఆయన ఈ వేదాలని శిష్యులకు బోధించి వాళ్ళ ద్వారా మన లోకానికి అందించాడు కనుక ఆయన వేదవ్యాసుడు తొలి గురువు అయ్యాడు. అందుచేతే మనం ఏంటంటే వ్యాసుడు పుట్టిన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం నేటి వరకు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆదివారం గురు పౌర్ణమి. ఇప్పుడు మనకు గురువుల ఔన్నత్యం అర్థమైంది కదా. ఇక ఏ విద్యను అభ్యసించినా కానీ
ఆ విద్య నేర్పించిన వాళ్ళే మనకు గురువులు అవుతారు. అయితే ఇప్పుడు మనకు గురువుని ఎంచుకోవడం సాధ్యపడనప్పుడు, మనకి ఎవరిని ఎంచుకోవాలి, మనం గురు పూజ ఎవరికి చేయాలని తెలియనప్పుడు, ఎలా ఎలా అన్వయించుకోవాలో తెలియనప్పుడు, అవి తెలియనప్పుడు ఇలా అనుకోండి. ఇదేంటి వెరీ సింపుల్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఎందుకంటే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అంటే సదాశివ సమారంభం అంటే ఆరంభంలోనూ శివుడే, మధ్యమంలోనూ శంకరాచార్యుడు, మన గురు పరంపర. మనకు అప్పటి నుంచి అక్షరాభ్యాసం నుంచి ఇప్పటి వరకు మనకు ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున మన నమస్సుమాంజలి వందనాలు సమర్పించుకుంటూ నేను ఈరోజు అయితే ఇది ముగించే ముందు ఒక మాట. మొదటి స్థానం మన జీవితంలో మొదటి స్థానం తల్లిదండ్రులది, రెండో స్థానం గురువుది. అందుకని గురువును పూజించినప్పుడల్లా మన తల్లిదండ్రులను కూడా పూజించుకోవాలి. భక్తితో వాళ్ళందరికీ మనం వందనాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ ఉమాదేవి.